రా భీమా, ఇదే ఏర్పాటు ముందుగా చేసి ఉంటే బహుశా కురుక్షేత్ర యుద్ధమే జరిగి ఉండేది కాదేమో. చిన్నప్పటి నుండి బద్ద శత్రువుగా చూస్తూ వస్తున్న భీముణ్ణి తాజాగా తనను పరుష పదాలతో అవమానపరిచేందుకు గాను ద్వంద్వ యుద్ధాన్ని ఎంచుకున్నాడు. యుద్ధానికి గదని చేతిలోకి తీసుకుని భీముని వైపు చూస్తూ, రా భీమా, ఇదే ఏర్పాటు ముందుగా చేసి ఉంటే బహుశా కురుక్షేత్ర యుద్ధమే జరిగి ఉండేది కాదేమో. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు, కాచుకో అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి తన గదతో భీముని గుండెల మీద గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి భీముడు ఎగిరి 10 అడుగుల దూరంలో పడ్డాడు. పాండవులందరినీ అబ్బురపరిచేలాగా భీముని శక్తి దుర్యోధన్ని ఒక్క దెబ్బకే సగానికి తగ్గిపోయింది. అది చూస్తున్న కృష్ణుడు నెమ్మదిగా తనలో తాను అనుకుంటున్నట్లుగా ఈ ద్వంద్వ యుద్ధంలో భీముడు చనిపోవడం, దుర్యోధనుడు గెలవడం తథ్యమని అనుకున్నాడు. ఆ మాటలు కృష్ణుని పక్కకే ఉన్న అర్జునికి వినిపించి, ఏమిటి కృష్ణ నువ్వు అనేది, ద్వంద్వ యుద్ధంలో భీముడు ఓడిపోతాడని అన్నాడు. అవును అర్జున, భీమునికి 1000 ఏనుగుల బలమే ఉండవచ్చు, కానీ ఆ 1000 ఏనుగులను కట్టడి చేయగల నైపుణ్యం దుర్యోధనకు ఉంది. పైగా మీకెవరికి తెలియని విషయం ఒకటి ఉంది, అది నిన్న రాత్రి జరిగిందంటూ కృష్ణుడు ఆ సన్నివేశాన్ని వివరించాడు. 17వ రోజు కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ఆ రాత్రి గాంధారి దుర్యోధన్ని తన దగ్గరకు పిలిపించుకొని, నీవు చాలా బాధపడుతున్నావు అని తెలిసింది, ఎందుకు నాయనా బాధ అని అడిగింది. అందుకు దుర్యోధనుడు, 100 మంది కౌరవ సైనికుల్లో మిగిలింది నేను ఒక్కనే, పాండవుల చేతిలో వాళ్ళంతా మరణించారని బాధపడుతూ అన్నాడు. అది విన్న గాంధారి తల్లి హృదయం రోధించింది. దుర్యోధన, అందరు చనిపోయినా నాకు నీవున్నావు, నిన్ను పాండవులు ఏమీ చేయలేని విధంగా నిన్ను తయారు చేస్తాను. తక్షణమే నీవు నేను చెప్పిన విధంగా చెయ్యి. గంగా నదిలో స్నానం చేసి పుట్టినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అలాగే బట్టలు లేకుండా నా దగ్గరికి రా అన్నది. అంటే నన్ను నగ్నంగా రమ్మంటున్నావా అమ్మా అని దుర్యోధనుడు అడిగాడు. అందుకు గాంధారి, నిన్ను కన్నది నేనే తండ్రి, నా ముందు నీకు దాపరికాలు ఎందుకు, సిగ్గెందుకని అన్నది.